ఒక కేసు దేశం మొత్తం షేక్ చేసింది. ఒలింపిక్ మెడలిస్టులు అందరూ కూడా రోడ్డెక్కారు. పార్లమెంట్ వరకు ఈ ఇష్యూ వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. బీజేపీ ఎంపీకి టికెట్ కూడా దక్కలేదు. 2 ఏళ్లకు పైగా దేశవ్యాప్తంగా హెడ్లైన్ అయినటువంటి ఈ కేసులో ఇప్పుడు కోర్టు ఫైనల్లీ తీర్పు చెప్పింది. మరి బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ నిజంగానే నిర్దోషినా? కోర్టు అసలు ఏం చెప్పింది? రెజ్లర్స్ చేసినటువంటి ఆరోపణలకు ఏమైంది? డీటెయిల్డ్గా కంప్లీట్ పిక్చర్ని, ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమానికి ఇప్పుడు కోర్టు చెప్పిన తీర్పుకి ఏం తేడా ఉంది, ఎలాంటి అంశాలు ఉన్నాయి, డీటెయిల్గా చూద్దాం. అది ఇండియన్ రెజ్లింగ్లో బిగ్ బ్లాస్ట్ అయింది. దేశానికి మెడల్స్ తీసుకొచ్చినటువంటి ప్రముఖ మహిళా రెజ్లర్స్ వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాలతో పాటు మరికొందరు జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్కి దిగారు. వాళ్ళ టార్గెట్ ఒక్కరే, అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే WFI ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్. ఫెడరేషన్ చీఫ్గా ఉన్న టైంలో మహిళా రెజ్లర్స్ని లైంగికంగా వేధించాడని, తన పొజిషన్ని మిస్యూజ్ చేశారని వాళ్ళంతా అలిగేషన్ చేశారు. ఈ ఆరోపణలు బయటకు రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. మొదట్లో ఈ విషయం స్పోర్ట్స్ ఇష్యూగానే కనిపించింది. కానీ రోజులు గడిచే కొద్దీ అది పొలిటికల్ ఇష్యూగా కూడా మారిపోయింది. రెజ్లర్స్ నిరసనకి దేశవ్యాప్తంగా సపోర్ట్ పెరిగింది. మరోవైపు బ్రిజ్భూషణ్ మాత్రం మొదటి రోజు నుంచే ఒకే మాట చెప్పారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని. ఆరోపణలు ప్రూవ్ అయితే ఏ శిక్షకైనా సిద్ధమే అని చెబుతూ వచ్చారు. ప్రొటెస్ట్ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో అప్పటి స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ రంగంలోకి దిగారు. రెజ్లర్స్తో మీటింగ్ జరిగాయి. వాళ్ళ కంప్లైంట్స్ని ఎగ్జామిన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఓవర్సైట్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీంతో కొంతకాలం ప్రొటెస్ట్ మొత్తం ఆగిపోయింది. కానీ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోలేదని రెజ్లర్స్ ఆరోపించారు. దాంతో మళ్ళీ జంతర్ మంతర్లో నిరసనలు మొదలయ్యాయి. 6 మహిళా రెజ్లర్స్ ఢిల్లీ పోలీసులకి ఫిర్యాదు ఇచ్చారు. అలాగే ఒక మైనర్ రెజ్లర్ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో విషయం మరింత సీరియస్ అయిపోయింది. కానీ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదనేది ఆరోపిస్తూ రెజ్లర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత ఢిల్లీ పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పింది. ఆ తర్వాత బ్రిజ్భూషణ్పై 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మొదటి ఎఫ్ఐఆర్ 6 అడల్ట్ ఉమెన్ రెజ్లర్స్ చేసిన కంప్లైంట్స్ ఆధారంగా నమోదైంది. ఇందులో సెక్షువల్ హరాస్మెంట్, స్టేకింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇటువంటి అంశాలు IPS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రెండో ఎఫ్ఐఆర్ ఇది మాత్రం ఒక మైనర్ రెజ్లర్ కంప్లైంట్ ఆధారంగా పోక్సో యాక్ట్ కింద నమోదైంది. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా మరింతగా సెన్సేషన్గా మారింది. 2023 మే నెలలో జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్టులు మరింతగా ఉధృతంగా మారాయి. రెజ్లర్స్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వరకు మార్చ్ చేస్తూ ఉండగా ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకొని డిటైన్ చేసింది, అంటే అరెస్ట్ చేసింది. ఆ విజువల్స్ దేశమంతా వైరల్ అయిపోయాయి. కొద్ది రోజుల తర్వాత హరిద్వార్కి వెళ్ళి తమ మెడల్స్ని గంగలో పడేస్తామని రెజ్లర్స్ ప్రకటించడం మరింత ఎమోషనల్ మూమెంట్గా మారింది. కేంద్ర మంత్రులతో జరిగినటువంటి చర్చల తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ని వేగవంతం చేసింది. స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది, ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది. చివరికి 2023 జూన్ 15న దాదాపు 1500 పేజీలతో కూడినటువంటి ఒక ఛార్జ్ షీట్ని కోర్టులో ఫైల్ చేసింది. ఇందులో బ్రిజ్భూషణ్పై IPC సెక్షన్ 354, 354 ఆఫ్ A, 354 ఆఫ్ D, 506 కింద ఆరోపణలు చేశారు. కేసులు నమోదు చేశారు. ఆ సెక్షన్ని ఆయనపై మోపారు. అంటే అసాల్ట్, సెక్షువల్ హరాస్మెంట్, స్టేకింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్ వంటి అఫెన్సెస్ని కూడా కోర్టు ముందు ఉంచారని చెప్పాలి. కోఅక్యూజ్డ్గా అప్పటి WFI మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ పేరును కూడా దీంట్లో చేర్చారు. అయితే మైనర్ రెజ్లర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పోక్సో కేసులో ఢిల్లీ పోలీసుల తర్వాత క్లోజర్ రిపోర్ట్ కూడా ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి విషయాల ఆధారంగా ఆ కేసుని కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపింది. తర్వాత కోర్టు కూడా ఆ క్లోజర్ రిపోర్ట్ను అంగీకరించింది. దీంతో పోక్సో కేసు అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. కానీ అడల్ట్ ఉమెన్ రెజ్లర్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మాత్రం కోర్టులో ఇంకా కొనసాగాయి. ఇక్కడి నుంచి అసలు న్యాయ పోరాటం మొదలైంది. ఈ కేసు ఒక్కరోజు, ఒక నెల కాదు, దాదాపుగా 2 ఏళ్లకు పైగా కొనసాగింది.
ఆ తర్వాత అసలు ట్రయల్ ప్రారంభమైంది. కోర్టులో ఒక్క విట్నెస్ పిలిచి వారు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇక ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున సుమారుగా 32 మంది విట్నెస్ని విచారించారు. ఇందులో కంప్లైంట్స్ ఇచ్చిన మహిళా రెజ్లర్తో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, సంబంధిత అధికారులు, మరికొంతమంది విట్నెస్ కూడా ఉన్నారు. ప్రతి స్టేట్మెంట్ని డిఫెన్స్ లాయర్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఒక్కో ప్రశ్న, ఒక్కో సమాధానం కోర్టులో అన్నీ కూడా రికార్డు చేస్తారు. అన్నీ కూడా రికార్డులో నమోదయ్యాయి కూడా. ఇక మరోవైపు బ్రిజ్భూషణ్, వినోద్ తోమర్ ఇద్దరు కూడా మొదటి నుంచి ఒకే స్టాండ్ తీసుకున్నారు. మేము ఎలాంటి తప్పు చేయలేదు, మాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు అంటూ కోర్టులో వాళ్ళు వాదించారు కూడా. డిఫెన్స్ లాయర్స్ కూడా ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్లో ఉన్నటువంటి అంశాలని క్వశ్చన్ చేస్తూ తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇదే సమయంలో ఈ కేసు పొలిటికల్ ఇంపాక్ట్ కూడా చూపించింది. 2024 లోక్సభ ఎలక్షన్స్ ముందు బ్రిజ్భూషణ్కు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. అప్పట్లో అపోజిషన్ నుంచి వచ్చినటువంటి విమర్శలు, ఈ కేసు చుట్టూ ఏర్పడినటువంటి కాంట్రవర్సీ కారణంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఆయన స్థానంలో కైసర్గంజ్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టింది. చివరకు ఆయన ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. కోర్ట్ ప్రొసీడింగ్ కొనసాగుతూనే ప్రాసిక్యూషన్ తన ఎవిడెన్స్ 2026 మేలో పూర్తి చేసింది. ఆ తర్వాత జూన్లో ఇద్దరి నిందితుల స్టేట్మెంట్ని కూడా రికార్డు నమోదు చేసింది. సో కోర్టు ఆ రికార్డుని నమోదు చేసింది. సో ట్రయల్ చివరి వరకు చేరుకుంది. తర్వాత ఇరుపక్షాల లాయర్స్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ప్రాసిక్యూషన్ తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా నిందితులని శిక్షించాలని కోరగా, డిఫెన్స్ మాత్రం ఆరోపణలు నిరూపించేంత బలమైనటువంటి ఎవిడెన్స్ లేదని వాదించింది. ఇక 2026 జూలై 2న ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయ్యాయి. దీంతో రౌజ్ అవెన్యూ కోర్టు తన తీర్పును వెంటనే ఇవ్వకుండా జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. అంటే కేసులో ఉన్న అన్ని డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, విట్నెస్ స్టేట్మెంట్స్, లీగల్ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ మరోసారి పూర్తిగా పరిశీలించిన తర్వాత తీర్పిస్తామని ప్రకటించింది. ఆగస్టు 3 రానే వచ్చింది. వర్డిక్ట్ ఇస్తామని తెలిపింది. అందరి దృష్టి మరోసారి ఈ కేసుపై పడింది. ఒకవైపు దేశానికి మెడల్ తీసుకొచ్చినటువంటి రెజ్లర్స్, మరోవైపు పవర్ఫుల్ పొలిటీషియన్. అందుకే ఈ తీర్పు ఎలా వస్తుందనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా కనిపించింది. సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ మొదలైంది. స్పోర్ట్స్ పర్సనాలిటీస్, పొలిటికల్ లీడర్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కోర్టు డెసిషన్ కోసం ఎదురుచూశారు. చివరికి 2026 ఆగస్ట్ 3న ఆ తీర్పు వచ్చేసింది. అందరూ ఎదురు చూసిన జడ్జిమెంట్ని కూడా కోర్టు ప్రకటించింది. మాజీ బీజేపీ ఎంపీ, మాజీ WFI చీఫ్ బ్రిజ్భూషణ్ సింగ్, అలాగే కో అక్యూజ్డ్ వినోద్ తోమర్ ఇద్దరిని కూడా కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. అంటే ఈ కేసులో క్రిమినల్ లయబిలిటీని నిరూపించడానికి అవసరమైనటువంటి స్థాయిలో ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ సరిపోలేదని కోర్టు తెలిపింది. దీంతో ఈ కేసులో ట్రయల్ అధికారికంగా ముగిసింది. తీర్పు బయటికి వచ్చిన వెంటనే బ్రిజ్భూషణ్ మీడియాతో మాట్లాడారు. మొదటి రోజు నుంచి నేను ఒకటే చెప్తూ ఉన్నా, నేను ఏ తప్పు చేయలేదు, ఆరోపణలు నిజమని రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పాను. ఇప్పుడు కోర్టు నన్ను నిర్దోషిగా విడుదల చేసింది. జరగాల్సింది జరిగిపోయింది. ఇది ఆయన చెప్పిన మాట. కోర్టు తనని గౌరవప్రదంగా నిర్దోషిగా విడుదల చేసిందని ఆయన తన మాటల్లో పేర్కొన్నారు. అయితే కోర్టు అధికారిక ఉత్తర్వుల్లో ఉపయోగించినటువంటి ఖచ్చితమైన పదజాలాన్ని తెలుసుకోవాలంటే తీర్పు ఆర్డర్ని మొత్తాన్ని కూడా చూడాల్సిందే. ఆయన ఇంటికి చేరుకునేసరికి సపోర్టర్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు, ఫైర్ క్రాకర్స్ కాల్చారు, పూలు చల్లారు, జిందాబాదులు కొట్టారు. WFI ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ కూడా ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తూ మేమంతా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. బ్రిజ్భూషణ్ సపోర్టర్స్ దృష్టిలో ఇదొక పెద్ద లీగల్ విక్టరీగా నిలిచింది. ఈ కేసు వల్ల ఇండియన్ రెజ్లింగ్లో చాలా మార్పులు వచ్చాయి. అథ్లెట్ సేఫ్టీ, స్పోర్ట్స్ ఫెడరేషన్లో అకౌంటబిలిటీ, ఇంటర్నల్ కంప్లైంట్స్ మెకానిజం, మహిళా క్రీడాకారులతో భద్రత వంటి అంశాలు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి. స్పోర్ట్స్ బాడీస్ ఎలా చేయాలి, ఎలా పనిచేయాలి, కంప్లైంట్స్ వచ్చినప్పుడు ప్రాసెస్ ఎలా ఉండాలి అనే విషయాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్వైటల్ అంటే ప్రతి సందర్భంలో ఏ సంఘటన జరగలేదు అని అర్థం కాదు. క్రిమినల్ కోర్టులో ఆరోపణలు చట్టపరంగా నిరూపించడానికి అవసరమైనటువంటి ప్రమాణాలు నెరవేరాయా లేదా అన్నదే కోర్టు పరిశీలిస్తుంది. ఇక ఈ కేసులో కోర్టు నిందితులని నిర్దోషులుగా విడుదల చేసింది. మొత్తానికి ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీలో అత్యంత చర్చనీయాంశమైనటువంటి కేసులో ఒకటైనటువంటి బ్రిజ్భూషణ్ కేసు కోర్టు తీర్పుతో ముగిసింది. కానీ ఈ కేసు లేవనెత్తినటువంటి ప్రశ్నలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. మహిళా అథ్లెట్స్ భద్రత,
స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీ, కంప్లైంట్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా కీలకంగా అంశాలుగా మారబోతున్నాయి. సో మొత్తంగా ఈ కోర్టు తీర్పు పైన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైందని మీరు భావిస్తున్నారా? సో కోర్టును ఎవరు తప్పుపట్టడానికి వీల్లేదు, బట్ సరైనటువంటి ఆధారాలు లేవు అన్నట్టుగా ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ మీరు ఎలా చూస్తున్నారు? ఆధారాలని కలెక్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారా, లేదా నిజంగానే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఈ దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చి కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా రెప్పరెప్పలాడించినటువంటి ఆ రెజ్లర్స్ వాళ్ళే తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? సో ఏం జరిగి ఉంటుంది? మీ సపోర్ట్ ఎవరికి? ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే ఆ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.